కోల్కతా ఆ నగరం పేరు చెప్పగానే మనకు ఆ సందడి, ఆ హడావిడి గుర్తొస్తుంది కదా. ఆ సందడి నట్టనడుమ శక్తి, భక్తి రెండూ ఒకటయ్యే ఒక అద్భుతమైన ప్రదేశముంది. అది కేవలం ఒక గుడి కాదు, అదొక సజీవ చరిత్ర. రండి, ఈరోజు మనం ఆ కాళీఘాట్ ఆలయం లోతుల్లోకి ఒక ప్రయాణం చేద్దాం. చూడండి, కాళీ యొక్క భయంకరమైన రూపం మాతృత్వ కరుణ యొక్క ఊటను దాచిపెడుతుంది. ఎంత అద్భుతంగా చెప్పారో కదా. అసలు ఈ యొక్క వాక్యం చాలు కాళీఘాటాలయం వెనుకున్న అసలైన స్ఫూర్తిని అర్థం చేసుకోవడానికి. పైకి భయంకరంగా కనిపించినా లోపలంతా అమ్మ ప్రేమే. ఆ భయం, ఆ కరుణ, ఈ రెండింటి కలయికే అక్కడ మనకు కనిపించే అద్భుతం. అవును, ఇది 51 శక్తిపీఠాల్లో ఒకటే. అంటే ఎంత పవిత్రమైనదో మనం ఊహించుకోవచ్చు. ఇక్కడ కేవలం పూజాగంటల శబ్దమే వినిపించదు, జీవితమే ఒక పండగలా కనిపిస్తుంది. పురాణం, కళ, భక్తి అన్నీ కలిసిపోయి ఉంటాయి. అందుకే శాక్తేయ సంప్రదాయంలో ఇంత ప్రాముఖ్యత ఉన్న ఈ ప్రదేశం ఇప్పటికీ కోల్కతాకు ఒక కల్చరల్ హార్ట్లా ఉంది. సరే, ఇప్పుడు ఈ ప్రదేశం ఇంత పవిత్రంగా మారడం వెనుకున్న కథ ఏంటో చూద్దాం. ఈ కాళీఘాట్ పురాణగాథను ఒక్కసారి తెలుసుకుందాం రండి. ఈ పవిత్ర భూగోళం ఎలా పుట్టిందంటే దాని వెనుక ఓ పెద్ద కథే ఉంది. మొదట సతీదేవి తన తండ్రికి వ్యతిరేకంగా ఆత్మాహుతి చేసుకోవడం, ఆ తర్వాత దుఃఖంతో శివుడు ఆమె శరీరాన్ని మోస్తూ ప్రళయతాండవం చేయడం. ఇక విశ్వం నాశనమవుతుందన్న సమయంలో విష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండించడం. ఆ శరీర భాగాలు ఎక్కడెక్కడ పడ్డాయో అవన్నీ శక్తిపీఠాలుగా మారాయి. ఈ సంఘటనలే కాళీఘాట్ పవిత్రతకు అసలైన మూలమనమాట. అంటే శక్తిపీఠమంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఆదిశక్తి కొలువైన చోటు. మరి కాళీఘాట్ ప్రత్యేకత ఏంటంటే పురాణాల ప్రకారం ఇక్కడే సతీదేవి కుడి కాలి బొటనవేలు పడిందట. అందుకే ఈ నేలకు అంత శక్తి వచ్చిందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. కథ బాగుంది గదా. సరే, ఇప్పుడు పురాణం నుంచి మనం నేరుగా ఆలయ గర్భగుడిలోకి వెళదాం. అక్కడ కొలువైన అమ్మవారి గురించి, ఆమె రూపాన్ని గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఇక్కడ అమ్మవారికి ఒక ప్రత్యేకమైన పేరుంది, భవతారిణి. భవతారిణి అంటే సాంసారిక అస్తిత్వం నుండి విముక్తి కలిగించేది. అంటే ఈ సంసార సాగరం నుంచి మనల్ని ఒడ్డుకు చేర్చే తల్లి అని అర్థం. భక్తులను ఎంతో తీవ్రంగా కాపాడే కరుణామయ అయిన రక్షకురాలిగా ఇక్కడ అమ్మవారిని కొలుస్తారు. ఇక కాళీఘాట్లోని అమ్మవారి విగ్రహం అదొక అద్భుతం, నిజంగా చాలా ప్రత్యేకం. నల్ల రాతితో చేసిన ఈ విగ్రహానికి 3 పెద్ద శక్తివంతమైన కళ్ళుంటాయి. అలాగే పొడవుగా బయటకు చొచ్చుకొచ్చిన బంగారు నాల్క, 4 చేతుల్లో ఒకవైపు ఆయుధాలు, మరోవైపు వరాలిస్తున్నట్టుగా ఉంటాయి. ప్రతి రూపంలోనూ లోతైన అర్థం దాగి ఉంటుంది. అమ్మవారి విగ్రహమే కాదు, ఆలయ నిర్మాణం కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. దీని బెంగాల్ చాలా స్టైల్ ఆర్కిటెక్చర్ అంటారు. దీనివల్ల ఏమవుతుందంటే భక్తులకు అమ్మవారితో ఏదో ఒక తెలియని సన్నిహిత సంబంధం ఏర్పడుతుంది. ఆ దర్శనం చాలా పర్సనల్గా, డైరెక్ట్గా అనిపిస్తుంది. ఇంతసేపు మనం గుడి, దేవుడి గురించి మాట్లాడుకున్నాం. కాని ఈ ఆలయం కేవలం ఒక ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాదు, అదొక కల్చరల్ హబ్ కూడా. ఆలయ ప్రాంగణంలో జరిగే ఆచారాలు, కళలు, అక్కడ కనిపించే జీవితం, వాటి గురించి ఇప్పుడు చూద్దాం. ప్రతిరోజు ఇక్కడ జీవితం ఒక పద్ధతి ప్రకారం సాగిపోతుంది. తెల్లవారుజామున మంగళహారతితో రోజు మొదలవుతుంది. మధ్యాహ్నం అమ్మవారికి రకరకాల భోగులు అంటే నైవేద్యాలు సమర్పిస్తారు. సాయంత్రం అయ్యేసరికి పూజలతో ఆ ప్రాంతమంతా భక్తులతో నిండిపోతుంది. ఇక రాత్రి షేయాల అంటే ఆలయాన్ని మూసివేసే కార్యక్రమాలతో ఆ రోజు ముగుస్తుంది. ఒక రకమైన రిధమనమాట. ఇక్కడ భక్తి, కళ రెండూ పోటీపడి మరీ కనిపిస్తాయి. ఒకవైపు కాళీపూజ, దీపావళి సమయంలో గుడంతా దీపాలతో, భక్తులతో ఎంత వైభవంగా ఉంటుందో, మరోవైపు ఇక్కడే పుట్టిన ఒక అద్భుతమైన జానపద కళ ఉంది. అదే కాళీఘాట్ పట్. ఇవి కేవలం దేవుడి బొమ్మలు కాదు, 19వ శతాబ్దంలో సమాజంలో జరుగుతున్న విషయాలమీద, లోపాలమీద కళాకారులు వేసిన వ్యంగ్య చిత్రాలు. అంటే అదొక రకమైన సోషల్ కామెంటరీ అన్నమాట. చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సరే, ఇంత గొప్ప ఆలయాన్ని సందర్శించాలనుకుంటే ఎలా? ఈ కాలం యాత్రికుల కోసం కొన్ని ప్రాక్టికల్ టిప్స్, కొన్ని సూచనలు చూద్దాం. ఒకవేళ వెళ్లాలని ప్లాన్ చేసుకుంటే ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. మంగళ, శనివారాలు, అలాగే అమావాస్య రోజుల్లో భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. వెళ్లడానికి బెస్ట్ టైం ఎప్పుడంటే
అక్టోబర్ నుంచి ఫిబ్రవరి మధ్య. అప్పుడు వాతావరణం చాలా బాగుంటుంది. ఇక అమ్మవారికి సమర్పించడానికి ఎర్ర మందార పువ్వులు, మిఠాయిలు తీసుకెళ్లడం ఆనవాయితీ. సాధారణ రోజుల్లో అయితే దర్శనానికి 1 గంట నుంచి 2 గంటల సమయం పట్టొచ్చు. అలాగే కొన్ని చిన్న విషయాలు గుర్తుంచుకోవాలి. నిరాడంబరమైన బట్టలు వేసుకోవడం మంచిది. గర్భగుడి వంటి లోపలి ప్రదేశాలకు వెళ్లే ముందు చెప్పులు తీసేయాలి. గర్భగుడి దగ్గర ఫోటోలు తీయడానికి అనుమతి లేదు. ఇక బయట గైడ్ల పేరుతో మోసం చేసేవాళ్లు ఉంటారు. జాగ్రత్త, అధీకృత గైడ్లనే ఆశ్రయించడం ఉత్తమం. అన్నింటికన్నా ముఖ్యం, తోటి భక్తులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. కాళీఘాట్ వెళ్లడమంటే కేవలం గుడికెళ్ళి దండం పెట్టుకుని రావడం కాదు, అదొక అనుభూతి. అక్కడికి వెళ్లిన వాళ్లు చెప్పేదేంటంటే, అమ్మవారితో ఏదో ఒక తెలియని తక్షణ సంబంధం ఏర్పడుతుందట. ఆమె ఎక్కడో ఆకాశంలో ఉన్న దేవతలా కాకుండా మన పక్కనే ఉండి మనల్ని చూసుకుంటున్న అమ్మలా అనిపిస్తుందనంటారు. ఆ ఫీలింగే చాలా ప్రత్యేకం. మనం ఈ విశ్లేషణ ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. భయంకరమైన శక్తి, అపారమైన మాతృప్రేమ, ఈ రెండూ ఒకే చోట కలవడం సాధ్యమేనా? ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే మాటలు సరిపోవు. కాళీఘాట్ ఆలయమే దానికి ఒక సజీవ సమాధానం, ఒక ప్రత్యక్ష అనుభవం. అమ్మవారి శక్తివంతమైన మంత్రంతో ఈ ప్రయాణాన్ని ముగిద్దాం. ఈ మంత్రం మనందరి మనస్సుల్లో ఒక శాశ్వతమైన ధ్యానముద్ర వెయ్యాలని కోరుకుంటూ, ఓం క్రీం కాళికాయై నమః.